ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తమ తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈరోజు ఇడుపులపాయని సందర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేశారు. 25 ఎంపీ అభ్యర్థులని విడుదల చేశారు. 25 ఎంపీ అభ్యర్థులకు గాను 16 మంది బీసీలకు, 4 ఎస్సీలకు, 1 ఎస్టీకి, మిగతా 4 చోట్ల ఓసీలకు కూడా ఆయన సీట్లు కేటాయించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అసలు ఆయన అంటే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఏంటనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అరకు నుంచి తనూజా రాణి ఈవిడని రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దింపబోతున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్ని జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దించబోతున్నారు. నెక్స్ట్ విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్ని పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దించబోతున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీని, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చలమశెట్టి సునీల్ని, అమలాపురం లోక్సభ నుంచి రాపాక వరప్రసాద్ని, రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాసరావుని, నరసాపురం నుంచి ఉమాబాలని, ఏలూరు నుంచి కారుమూరి సునీల్ కుమార్ని, మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావుని, విజయవాడ నుంచి కేసినేని శ్రీనివాస్ని, గుంటూరు లోక్సభ నుంచి కిలారి వెంకటే రోసయ్యని, నరసరావుపేట నుంచి పోలుబోయిన అనిల్ కుమార్ని, అలాగే బాపట్ల లోక్సభ నుంచి నందిగాం సురేష్ని, ఒంగోలు లోక్సభ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోచా బ్రహ్మానందరెడ్డిని, కర్నూలు లోక్సభ స్థానం నుంచి బివై రామయ్యని, నెక్స్ట్ అనంతపురం లోక్సభ స్థానం నుంచి మాలుగండ్ల శంకర్ నారాయణని, హిందూపురం లోక్సభ నుంచి జోగరాశి శాంతని, కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని, నెల్లూరు స్థానం నుంచి విజయసాయి రెడ్డిని, తిరుపతి నుంచి మద్దెల్ల గురుమూర్తిని, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని, చిత్తూరు నియోజకవర్గం నుంచి ఎన్ రెడ్డప్పని, ఇలా ఓవరాల్గా 25 ఎంపీ స్థానాల్లో 16 మంది బీసీలకు, 4 ఎస్సీలకు, 1 ఎస్టీకి, మిగతా 4 స్థానాల్లో కూడా ఓసీలకు అవకాశం ఇచ్చినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కదు అని అందరూ భావించారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అసలు కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అసలు ఈసారి వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించడు అని అందరూ భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డికే అవకాశం కల్పించారు. అక్కడ టీడీపీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతమ్మ కానీ, లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి భార్య ఆవిడ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు పోటీ చేస్తే ఖచ్చితంగా గెలవడం ఖాయం అంటూ కూడా కొన్ని సర్వేలు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈసారి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వరు అని భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అవినాష్ రెడ్డికే ఆ స్థానంలో టికెట్ అయితే ఇవ్వడం ఇప్పుడు నిజంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే గతంలో ఉన్న అంటే సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామందికి టికెట్లు అయితే రాలేదు. స్థానచలనం కూడా చాలామందిని చేశారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే పార్లమెంట్ నుంచి ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన అసలు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నేత కాదు. అయినప్పటికీ ఆయన్ని ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించబోతున్నారు. అలాగే నెక్స్ట్ నరసరావుపేట నుంచి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఈయన కూడా మనం మాట్లాడుకుంటే ఈయనకి స్థానచలనం చేశారు. ఈయన నెల్లూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన్ని ఇప్పుడు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపబోతున్నారు. అలాగే కేసినేని నాని ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ, కాకపోతే అతను
తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయ్యారు. దానివల్ల విజయవాడ ఎంపీ స్థానం కేసినేని నానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు ఈయనకి అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ 25 స్థానాలను అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించడం జరిగింది.